హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. నేను హారిక. ఏఆర్ఐ అరి అనే ఒక అద్భుతమైన మూవీ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఆర్వి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. తెలుగు వింటున్నాం మీ దగ్గర నుంచి స్పష్టంగా. అంటే మనకి కొంచెం ఈ మధ్యన కొంచెం సిటీకి వచ్చిన తర్వాతనే తెలుగు మారిపోతుంది, రకరకాలుగా మారిపోతుంది. రెండు ఇంగ్లీష్ మూవీస్ చూడంగానే. బట్ స్టిల్ మీరు అబ్రాడ్ నుంచి వచ్చి ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే తెలుగులో అంటే ఇక్కడే పుట్టి పెరిగాము, ఇక్కడే చదివాము, అక్కడ బతకడానికి వెళ్ళాము అంతే. కానీ తెలుగు భాష అంటే అభిమానం, తెలుగు అంటే ఇష్టం. తెలుగులో అంటే నేను తెలుగులోనే చదువుకున్నా, తెలుగు మీడియమే. సో నేను తెలుగు మీడియమే. సో నేను చాలా అంటే కాలేజ్ వరకు కూడా తెలుగు మీడియమే ఉంది కాబట్టి నేను తెలుగు స్పష్టంగా మాట్లాడగలను, రాయగలను. చాలామందికి రాయటం రాదు, మాట్లాడటం కూడా సగం సగం మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. సో అందుకే మా దగ్గర అయితే మన బడి అట్లాంటివన్నీ ఉన్నాయి. మా పిల్లల్ని కూడా అక్కడ పంపించి తెలుగు నేర్పించే కార్యక్రమం అయితే మేము చేస్తున్నాం. సో అందుకోసమే తెలుగులో సినిమా తీసాం. సూపర్ సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను మూవీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు మాట్లాడుతుంటే మీ గురించి మాత్రమే అడగాలనిపిస్తుంది. అంటే చెప్పుకునేంత పెద్ద చరిత్ర ఏం లేదండి. ఇట్స్ వెరీ సింపుల్ కామన్ ఇంట్రెస్ట్. అది మూవీస్ అనేవి ఇంట్రెస్ట్. నేను చదువుకొని బేసికలీ ఫ్రమ్ గిద్దలూరు అంటే నంద్యాల గిద్దలూరు ఆ ఏరియా నుంచి వచ్చిన నేను. మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడే అయింది. ఐటీ జాబ్ కూడా ఇక్కడే చేశాను. ఇక్కడ నుంచి నేను యూఎస్ వెళ్ళాను. సో బేసిక్గా ఐ మీన్ ఐటీ గాయ్. కాకపోతే చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. సో ఇది ఒక ప్యాషన్, ఒక విష్ లిస్ట్ ఉండింది. సో పాండమిక్ తర్వాత చాలా కాంటెంట్ చూస్తూ ఉన్నప్పుడు బ్యాక్ ఆఫ్ మైండ్ ఎక్కడో ఉండిపోయింది. చాలా స్టోరీస్ విన్నాను. ఈ స్టోరీ వచ్చినప్పుడు కొంచెం ఈ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ప్రొడక్షన్లోకి రావాల్సి వచ్చింది. ఆర్వి సినిమాస్. ఆర్వి అసలు ప్రశాంతంగా ఒక బిజినెస్లు చేసుకుంటున్నారు, హ్యాపీగా సెటిల్ అయ్యారు. వై ప్రొడ్యూసింగ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు మన సినిమాని? అంటే మీకు చెప్పాను కదండి, నేను కాలేజ్ డేస్లో కూడా కల్చరల్ సెక్రటరీగా ఉండేవాడిని. ముందు నుంచి కథలు, కవితలు, లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, ఈ సాహిత్యం మీద కొంచెం అవగాహన, మన గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు వాటిని వినటం, చేయటం ఎప్పటి నుంచో. చాగంటి గారు, తర్వాత ఈ మధ్యకాలంలో నండూరి శ్రీనివాస్ గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇవన్నీ వీళ్ళందరూ వింటూ ఉంటాము. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈకి సాంస్క్రిట్ రాదు. ఇప్పుడు ఉన్న డిస్కనెక్ట్ ఏంటంటే ఈ గ్రంథాలన్నీ సాంస్క్రిట్లో రాయటం వలన, ఇప్పుడున్న జనరేషన్ అసలు సాంస్క్రిట్ అనేది తెలియకపోవటం వలన, ఆ గ్రంథాల ఎసెన్స్ కానీ సారం కానీ వీళ్ళకి అర్థం కాకపోవటం వలన అసలు సనాతన ధర్మం ఏంటి, ఈ గ్రంథాల విలువ ఏంటి, ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన చరిత్ర తెలియదు. అంత జ్ఞాన సంపద ఉండి కూడా మనం దాన్ని ఏది నేర్చుకోలేకపోతున్నాము. సో అంటే ఈ కథ కూడా ఒక భాగవతంలోని ఒక కథలోని అంటే ఆ గ్రంథంలోని ఒక కథ ఇది. ఆ కథని మనం సినిమాటిక్గా ప్రజెంట్ చేస్తున్నాం అంతే. అందుకే అరిషడ్ వర్గాలు. ఇప్పుడు మేము కొత్తగా న్యూ కాన్సెప్ట్ అంటే కథని డిజైన్ చేసుకొని రాలేదు. ఉన్న ఒక మన పురాణాలలో ఉన్న కథని అరిషడ్ వర్గాలు అంటే ఒక 6 లక్షణాలు ఉంటాయి. కామం, క్రోధం, మదం, మాత్సర్యం, ఈ అన్ని లక్షణాలు ఉన్న కథలు చాలా ఉన్నాయి. అంటే అక్కడ గ్రంథాలలో ఏం చెప్పారు, ఈ భావంలో ఉంటే ఈ భావానికి అర్థం ఏంటి, దీనివలన ఇవన్నీ దుర్గుణాలు, ఇవన్నీ మన మనిషి జీవితంలో అంతర్గత శత్రువులు. ఈ శత్రువులు ఉంచుకోవటం వలన, ఈ శత్రువులను జయించకపోతే జీవితంలో మనం నష్టపోతాము, ఇబ్బంది పడతాము అనేది మా భాగవతంలో చెప్తా వచ్చారు. సో కానీ అది ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది తెలియదు, ఆచరిస్తున్నారు అది తెలియదు. సో మేము అంటే ఫస్ట్ నాకు ఈ కథ చెప్పినప్పుడు విన్నప్పుడు మా డైరెక్టర్ కూడా కొంచెం ఈ బుక్ రీడర్ బాగా. సో కొంచెం స్పిరిచువాలిటీ కూడా ఉంది. సో ఈ చాలా కథలు చెప్పాడు. ఒక 6 months 8 months జర్నీ చేసాము, నేను ఏది యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ కథ అంటే మీరు ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన వచ్చారా, లేదంటే ఆయన వచ్చి స్టోరీ చెప్పడం వల్ల మీరు ప్రొడ్యూస్ చేశారా? సెకండ్ పార్ట్. ఆయన వచ్చి స్టోరీ చెప్పడం వల్ల 6 months నాతో 8 months నాతో జర్నీ చేశాడు. డిఫరెంట్ స్టోరీస్ చెప్పాడు, కానీ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ పాయింట్, ఈ కథ విన్నప్పుడు
ఎందుకంటే వీళ్ళందరి చాగంటి గారి కానీ లేకపోతే వీళ్ళందరి ప్రభావం ఉండటము, లేకపోతే నాకు స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్గా ఉండటం వలన ఈ కథ చెప్పంగానే కనెక్ట్ అయ్యాను. సో దీన్ని మనం ఒక సోషల్ మెసేజ్ తోటి సినిమాటిక్ వేలో సే అష్యూమ్ ఈ 6 క్యారెక్టర్స్ మనుషుల్లాగా వచ్చి తెర మీద తోలుబొమ్మలాటల్లా కాకుండా తెర మీద నిజంగా సినిమాలో క్యారెక్టర్స్ లాగా మన ముందుకు వస్తే ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్స్ ఒకటికొకటి మాట్లాడుకుంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ క్రాస్ ప్యాత్ అయ్యి ఇంటిగ్రేట్ అయిపోయి ఇంటర్లింక్ ఉండి ఒకరికి తెలియకుండా ఒకరి ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, సో అదే ట్విస్ట్ అండి ఈ సినిమాలో. ఓకే, నేను అసలు చాలా అడుగుదాం అనుకున్నాను సార్, అరి అంటే ఏంటి, ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటి అని చాలా అడుగుదాం అనుకున్నాను. బట్ మీరు ఒక్క మాటలో అన్నీ చెప్పేశారు. అంటే మేము అరి కూడా అరిషడ్ వర్గాల్లో నుంచి తీసుకున్న ఫస్ట్ 2 లెటర్స్ అండి. అరి అంటే సాంస్క్రిట్లో ది ఎనిమీ, శత్రువు. ఓకే, ఆ శత్రువులు ఎవరు? మన అంతర్గత శత్రువులు ఇవే. ఓకే, సో మేము పోర్ట్రే చేసింది కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఈ 6 క్యారెక్టర్స్ని 6 స్టోరీస్గా కాకుండా ఈ 6 పీపుల్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేశాము. వీళ్ళందరూ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ జర్నీలో వాళ్ళ జర్నీలో వీళ్ళందరూ తారసపడ్డప్పుడు ఇప్పుడు ఆ వచ్చే సంభాషణలు కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, చాలా ఆకట్టుకుంటాయి సినిమాలో. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మీకు చాలా బ్రీజింగ్ ఉంటుంది, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. తర్వాత మీకు ఎక్కడ విజువల్స్ కానీ యూత్ఫుల్నెస్ కానీ కామెడీ కానీ, ఎందుకంటే మేము చత్తూరు విత్తూరు అని 2 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు యూజువల్గా ఇవి యానిమేషన్లో ఉంటాయి. యానిమేషన్లో క్యారెక్టర్స్ నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ వస్తుంది. మేము ఆ వాయిస్ ఓవర్ని లైవ్లో తీసుకొచ్చాం. ఆ చతుర్ విత్ర అనే క్యారెక్టర్స్ లైవ్లో మనతో పాటు ఈ స్టోరీతో పాటు జర్నీ అవుతూ ఉంటారు. వాళ్ళు ప్రతి సందర్భంలో ఎక్కడ అంటే ఈ మెసేజ్ అవసరమో వాళ్ళు వస్తారు, కమ్యూనికేట్ చేస్తారు. కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ ఉండదు. డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఒక మిస్ అవ్వకుండా కథనం కానీ, కథ కానీ, సంభాషణలు కానీ, ఎమోషన్స్ కానీ, అంటే ప్రతి స్టేజ్లో రీల్కి మీటర్ పెరుగుతూ పోతుందండి. అంటే సార్ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చూడాలి అనిపించింది. బట్ స్టిల్ ఏంటి అంటే లైక్ ఇంత సీరియస్గా పెట్టారు, మీరు కామెడీ కలిపారు అని ఉంది, బట్ ట్రైలర్లో అంతగా చూపించలేదు దాన్ని. సో మీకు అది ట్రైలర్ కట్ చేసేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? అంటే మేము చెప్పాలనుకున్నది మా థీమ్ అండి, మా కథ హార్డ్ హిట్టింగ్గా చెప్పాలి. దీనిలో డ్రామాటిక్ సినిమాటిక్ వేస్ అవన్నీ ఏం చెప్పకూడదు. హానెస్ట్గా ట్రైలర్ వెళ్ళాలి, పీపుల్ డిఫరెంట్గా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము దాన్ని వదిలాము. అంటే బాలకృష్ణ గారు అన్నట్టు చాలా ఉన్నాయి చెప్పడానికి, చాలా దాచిపెట్టాం. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, సో కూడా ఉన్నారు, ఒక వ్యాఖ్యాత ఉన్నారు. గ్రేట్ సార్. అయితే ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మీరు మూవీ తీయడానికి ఎన్ని డేస్ పట్టింది సార్? సో మూవీ అంటే మాకు 2 పార్ట్స్ ఉన్నాయండి దీనిలో. ఓకే, మేము మూవీ ఫస్ట్ పార్ట్ మొత్తం 1 yearలో కంప్లీట్ చేసామండి. ఫస్ట్ కాపీ ప్లస్ ప్రీమియర్స్ చేసాము, అన్ని కంప్లీట్ చేసాము. తర్వాత మేము చాలామంది ప్రముఖులకు చూపించినప్పుడు ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు ఇది చాలా క్లాసిక్, చాలా బాగుంది, ఇంత పెద్ద సబ్జెక్ట్ని మీరు ఈ 2 hours చెప్పడం కూడా చాలా గొప్ప విషయము. కానీ దీనికి మీరు కమర్షియల్ స్టాండ్ పాయింట్ కూడా ఆలోచించుకోండి. కమర్షియల్ వాల్యూస్, విజువల్స్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఉండాలి అని చెప్పినప్పుడు చాలామంది కొనడానికి వచ్చారు మా సినిమాని. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు కొన్ని చేంజెస్ రికమెండ్ చేశారు. ఈ చేంజెస్ చేస్తే మేము మాకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు 2 ways I would have gone. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇచ్చేసి నాకు ఎందుకు ఈ రిస్క్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేను లేదు, ఈ చేంజెస్ చేసుకొని మనం వెళ్దాం అని చెప్పేసి ఒక 2-3 months గ్యాప్ తీసుకొని, నాకు ఒక పర్సనల్ సిచ్యువేషన్ వచ్చిండే. సో ఐ హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్స్ని కలుపుకొని కొత్త పార్ట్నర్స్తో వచ్చి ఈ సినిమాని మళ్ళీ రీషూట్ చేసి ఎక్కడ మేము అనుకున్న ఇనిషియల్ కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ థీమ్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకొని ఫస్ట్ మేము తీసిన సినిమా కాన్సెప్ట్ అలా ఎలా అంటే ఒక ఫ్రెష్ హాట్ ప్లేట్ మీల్స్. కానీ ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఫుల్ మీల్స్, అంటే ఒక పెద్ద అరిటాక్ వేసి మీకు అన్ని పంచభక్ష పరమాన్నాలు పెట్టేసి మీకు ఎక్కడ ఏది మిస్ అవ్వదు, ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. అంటే ప్రతి ప్రేక్షకుడు అంటే ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, అంటే 6 years నుంచి 60 years వరకు, ఈవెన్ అబౌవ్
బియాండ్ ఆల్సో ఒక ఫ్యామిలీతో చూసే ఎంటర్టైనర్. ఎక్కడా మీకు వల్గారిటీ ఉండదు, ఎక్కడా మీకు రక్తపాతాలు ఉండవు. మాకు క్లీన్ సర్టిఫికేట్ వచ్చింది. సో మాకు సెన్సార్ అయిపోయింది, మూవీ రెడీగా ఉంది. ఎప్పుడు ఏ ఫ్రైడే మాకు థియేటర్స్ దొరికితే ఆ ఫ్రైడే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామండి. నైస్ సార్. అయితే ట్రైలర్ వచ్చేసి 2 years బ్యాక్ రిలీజ్ అయింది. 2 years అంటే 1 year 1.5 year అయిపోయి ఉంటుంది. ఎందుకు అప్పుడంటే మేము టీజరు ట్రైలరు మేము షూటింగ్లో ఉండగానే రిలీజ్ చేసామండి. షూటింగ్ అవ్వకముందే రిలీజ్ చేసాం. ఇప్పుడు మేము ఒక ఫస్ట్ స్కెడ్యూల్లో వచ్చినప్పుడే మేము ట్రైలర్ రిలీజ్ చేసాం, టీజర్ రిలీజ్ చేసాం. అంటే వీ వాంట్ క్రియేట్ సమ్ యూనో బజ్, పల్స్ తెలుసుకోవాలనుకున్నాము. అసలు ఇది యాక్సెప్ట్ చేస్తారా. ఫార్చునేట్లీ మేము అంటే ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాత రిలీజ్ చేసామండి ట్రైలర్ని. ఓకే. సో మాకు 5-6 స్కెడ్యూల్స్ జరిగినాయి. ఫస్ట్ స్కెడ్యూల్లోనే మేము ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటికి మేము తీసుకోవాల్సినంత తీసుకున్నాం. అందుకే మీకు చాలా క్యారెక్టర్స్ కనిపించవు. ఇప్పుడు మా సినిమాలో సుమన్ ఉన్నారు, ఆమని ఉన్నారు, వాళ్ళు కనిపించరు మీకు. ఓకే, ఎందుకు అంటే మేము అప్పటికి ఫస్ట్ స్కెడ్యూల్లో వాళ్ళు జాయిన్ అవ్వలేదు. తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు. సో వీళ్ళంతా అంటే ఆర్టిస్టులు, వెరీ సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ. సాయి కుమార్ ఉన్నారు, అనసూయ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, సుబలేఖ సుధాకర్ గారు. సో వీళ్ళందరూ వెటరన్స్. వాళ్ళు సీజనల్ యూనో పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్టులు వాళ్ళు. అంటే మేబీ మీరు అడగొచ్చు దీనిలో హీరో హీరోయిన్ ఎవరు అని. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఉన్నారు హీరో హీరోయిన్. నేను అంటే ఇంకా స్టోరీనే హీరోనా? స్టోరీనే అంటే మా స్టార్ హీరో. కాకపోతే ఒక ప్రోటగానిస్ట్ ఉన్నాడు, చెప్పాం కదా. మేము రీషూట్ చేసుకుని వచ్చినప్పుడు మేము ఒక ప్రోటగానిస్ట్ని యాడ్ చేసుకున్నాము. ప్లస్ ఈ కృష్ణతత్వమే దీనిలో స్టార్ హీరో అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంటే ఇది అంతర్లీనంగా చెప్పాం కదా, భాగవతం నుంచి తీసుకున్న కథ ఇది. ఈ కృష్ణతత్వాన్ని ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, మిగతా ఫ్లేవర్స్ అన్నీ ఆ థ్రెడ్ మీద అల్లుకున్నవే. ఒక పూలదండలాగా తయారు చేసాము. యూనో మీరు క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే ప్రేక్షకులు అందరూ వాళ్ళ మెడలో పూలదండలు కొన్నట్టు ఉంటుంది. ఎందుకు ఆనంద బాష్పాలు ఉంటాయి. బయట టైటిల్స్ ఈవెన్ రోల్ అవుతున్నా కానీ నిలబడి చూస్తారు అనుకుంటున్నాను నేను. గాడ్, మీరు చాలా హైప్ ఇస్తున్నారు. నేను హైప్ కాదండి, హైప్ అనే కాకుండా చూడాలి అనిపించాలా ఇంకా క్రియేట్ చేస్తున్నారు. ఇది నిజం అండి. అంటే నేను సినిమా చూశాను, నేను చూశాను కాబట్టి అనుభూతి నాకు కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. అంటే ట్రైలర్ కూడా ప్రామిసింగ్ ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటి అంటే అసలు చాలా ఎక్కువ అంటే మనకి ఇలాంటివి లైక్ ఇప్పుడు ఫైట్ చేయాలి, రొమాన్స్ చేయాలి, లేదంటే ఇంకేదో చేయాలి అని కాకుండా చెప్పాను కదండి, అవన్నీ దాచిపెట్టాం. ఫైట్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, యూత్ఫుల్నెస్ ఉంది. ఎలా ఉంటుంది అంటే భారతం ఇప్పుడు కృష్ణుడే 16,000 మంది గోపికలతో యూనో ఆయన రొమాన్స్ చేసినట్టు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అవంతా ఒక అనుభూతి, ఒక మాయ. సో మా సినిమాలు కూడా అలాంటి మాయలు ఉన్నాయి. మీరు అందుకే మీకు ఫస్ట్ ట్రైలర్లో చూడరు, ఇప్పుడు సెకండ్ ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్లో మీరు అందరినీ చూస్తారు, అన్ని క్యారెక్టర్స్ని చూస్తారు, అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో మీకు యూత్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి, తర్వాత ఫైట్స్ ఉన్నాయి, 2 ఫైట్స్ ఉంటాయి, సూపర్ డూపర్ ఫైట్స్ ఉన్నాయి. మీరు ఎక్సైటింగ్ ఉంటుంది ఆ ఫైట్స్ కూడా. అంటే ఒక పెద్ద హీరో ఇదే సినిమాని రామ్ చరణ్ గారో లేకపోతే అల్లు అర్జునో లేకపోతే ఇంకా పెద్ద హీరోలు తీస్తే దీని మైలేజ్ చాలా ఎక్కువ ఉండేది. ఓకే, మేము ఫస్ట్ టైమర్స్ని ఎక్కడో ఉండి ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి సినిమా తీస్తున్నాము. ఇండస్ట్రీలో మీకు తెలియదే ఉంది, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వాటన్నిటిని బ్లెండ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని మేము ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొని బయటకు వస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైనా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ఐ మీన్ ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు షూటింగ్ విషయంలో అయినా సినిమా మధ్యలో ఆగిపోవడం కానీ అట్లాంటి ఏం లేవండి. అంటే ఇప్పుడు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మేము ఒక థీమ్ చెప్పాలి అనుకున్నప్పుడు మీకు చెప్పాను కదా, మీకు ఫస్ట్ వర్షన్ వరకు మాకేం ప్రాబ్లమ్స్ లేవండి. ఇప్పుడు విచ్ ఇస్ ఇన్ మై కెపాసిటీ, నా కంఫర్ట్ జోన్లో నేను తీసుకుంది, నేను పెట్టగలిగింది. ఇట్స్ ఫర్ మీ ఇట్స్ లైక్ ఫ్లోటింగ్. ఓకే, ఐ కెన్ ఫ్లోట్. సో తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని దీన్ని కమర్షియలైజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను నా పర్సనల్ సిచ్యువేషన్ ఒకటి ఉండింది. సో నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ బ్రేక్లో మేము ఆలోచించింది ఏంటంటే, ఓకే లెట్స్ గో హెడ్, లెట్స్ నాట్ రిలీజ్ యాజ్ ఇట్, లెట్స్ గో యాడ్ ఆల్ ద కమర్షియల్స్. ఓకే, లెట్స్ హ్యావ్ దిస్ సినిమాటిక్ బ్రిలియన్స్ యాడ్ చేసిన తర్వాత ఈ కమర్షియల్స్ అని విజువల్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంటర్లింక్స్ మీరు అంటే ఈ కథలో లోపల ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా స్పందిస్తుంది, ఎలా ఈ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు చూడాలి. సినిమాలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో 1-2 ఇన్సిడెంట్స్ మీకు చెప్తాను. ఈ క్యారెక్టర్ అంటే
ఎలా ఉంటుంది, ఆ, ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు ఒక ఫ్రెండ్ని ఒక ట్రైన్ చేసి ఒక ఫ్రెండ్కి జాబ్ వచ్చేలా చేసి మీ పక్కనే పెట్టుకొని తను మీకంటే ఉన్నత స్థితిలో ఎదిగిపోతున్నప్పుడు మీకు తెలియకుండా ఒక ఆక్రోశము, జలసి, అసూయ ఇవన్నీ కలిగి తనని ఎలాగైనా కింద పడేయాలి, నాశనం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది కదా. అంటే మీరు ఒక మంచి మనిషిగా ఉన్నారు, మంచి మనిషిగా ఉండి ఒక మనిషిని మీరు హెల్ప్ చేశారు, సహాయం చేశారు. ఓకే, అది ధర్మం. మీరు అధర్మంగా ఏం ఆలోచిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు, మీకు తెలియని జలసి వస్తుంది. అంటే మనలో ఈ అరిషడ్ వర్గాలు అనేవి చాలా ఉంటాయి. వాటిని వచ్చినప్పుడు జయించేది ఎలా? సో జయించడానికి మీకు ఒక గైడ్ కావాలి. మీరు అప్పుడు మీ మీ అప్రోచ్ ఎలా ఉంది అంటే మీరు ఏ విధంగానైనా సరే నాశనం కోరుకుంటున్నారు, మీరు డౌన్ఫాల్ కోరుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఒక దైవాంశ సంబుద్ధుడు కావచ్చు, ఒక మెంటర్ కావచ్చు, లేకపోతే మీకు ఒక ఫిలాసఫర్ కావచ్చు, లేకపోతే చాగంటి లాంటి, కోటేశ్వరరావు లాంటి వాళ్ళకి ప్రవచనకర్త కావచ్చు, వాళ్ళు చెప్పినవి విని మీరు ఓకే మారారు అనుకోండి. సో ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది, అలా మారినప్పుడు మీలో కలిగే అనుభూతులు ఏంటి? అంటే నేను ఇంత సిల్లీగా ఆలోచించానా, నేను ఇలా చేయాలనుకున్నానా, నేను ఇంత ఆలోచించింది నేనేనా ఇలా చేయాలనుకుంది, నేను నాలో ఇంత దుర్మార్గం ఉందా, ఇది నా జీవితమేనా, ఇలా బతకూడదు, ఇలాంటివి 6 క్యారెక్టర్స్లో మీకు కనిపిస్తాయి. ఒక లోబీ కావచ్చు, ఒక గ్రీడీ పర్సన్ కావచ్చు, ఒక లస్ట్ ఉన్న పర్సన్ కావచ్చు, చాలా కనిపిస్తాయి ఇలా. మీరు అంటే అందుకే మా ధైర్యం ఏంటంటే మీరు చూస్తున్న ప్రతి ఎపిసోడ్, ప్రతి రీల్లో మీకు మీటర్ పెరుగుతూ పోతుందండి. మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా హృదయంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మీకు తెలియని అనుభూతి కలుగుతుంది, ఫీల్ గుడ్ భావన వస్తుంది. దానివల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా. వెయిట్ చేస్తున్నాం సార్. మీ సాహిత్యం కానీ మేము చాలా సరళంగా రాసుకున్నాం ఈ సాహిత్యాన్ని. ఇప్పుడు చిన్నారి కిట్టాయిలో మొత్తం శ్రీకృష్ణ లీలని ఒక పాటలు చెప్పేశాము. ఓకే, అంటే లైఫ్ స్టోరీని చెప్పాను. ఆ లైఫ్ స్టోరీ మన లైఫ్కి, ఇప్పుడున్న సమాజానికి ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనేది కూడా అక్కడ కృష్ణతత్వాన్ని రిఫ్లెక్ట్ చేసామండి. అంటే బగబగగానే సమాజాన్ని ప్రశ్నిస్తూ పోయాము. మనలో ఉన్న అంతర్గత శత్రువులు, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ సమాజం మీద ఎలా ఉంది, దాన్ని మేము ప్రశ్నిస్తూ బగబగ సాహిత్యం రాసుకున్నాం. ప్రతి పదం మీరు చూస్తే ఆ సాహిత్యం మీకు కనిపిస్తుంది. ప్లస్ ఈ కృష్ణతత్వకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. అనూప్ రూపెన్స్ కానీ, షణ్ముఖ తను కానీ చాలా బాగుపడింది, బాగా వచ్చిందండి. అంటే సాహిత్యంగా బాగుంది, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, స్టోరీ బాగుంది. అంటే ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగాలేదు అట్లాంటి ఆలోచనలు ఏమి ఉండవండి. అట్లాంటి ఫీడ్బ్యాక్ కూడా రాదండి. మీరు కూర్చుని లాస్ట్ వెళ్ళే వరకు మీకు చెప్తున్నా కదా, నేను రిపీట్ చేసి చెప్తున్నా మళ్ళీ, టైటిల్స్ రోల్ అవుతున్నా కానీ మీరు వెళ్ళిపోయేటప్పుడు ఐ గ్యారంటీ యూ మీ టర్న్ యువర్ హెడ్ అండ్ స్టిల్ వాచ్. ఇలాంటి మూవీస్ కోసం మన తెలుగు ప్రేక్షకుల గురించి తెలిసిందే, ఒక మంచి మూవీ వచ్చిందంటే వాళ్ళు ఎప్పటికీ వదిలిపెట్టరు, ఎప్పటికీ అన్యాయం చేయరు, వాళ్ళు అన్యాయం చేసుకోకూడదు. అంటే ఇంత మంచి మూవీని మిస్ అయ్యామా అనేసి ఈగర్గా వెయిట్ చేస్తారు, డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూస్తారు. సో ఈ మూవీ తర్వాత, అరీ మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? నాకు ఫోకస్ అంతా అరీ మీద ఉందండి. ప్రస్తుతం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. నాకు నేను నేర్చుకుంది ఏంటంటే 1 at a time. ఓకే, సో మీరు దీన్ని సక్సెస్ఫుల్గా డెలివరీ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, బిజినెస్ చేసి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకు అంటే ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వచ్చామా పోయామా అన్నట్టు ఉండకూడదండి. నేను ఆ థాట్ ప్రాసెస్లో రాలేదు. ఓకే, ఆర్వి సినిమాస్ ఎస్టాబ్లిష్ చేసింది చాలా మందికి సపోర్ట్ చేయాలి, చాలా మంచి కథలు ఎంచుకొని సినిమా తీయాలి. ప్రొడక్షన్ అంటే జస్ట్ సినిమా ఒకటే కాదండి, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నాకు ఈ బ్యాక్ ఆఫీస్లో ఇంకా చాలా నడుస్తాయి, చాలా ఉన్నాయి. సో కొన్ని ఆలోచనలతో నేను ఇక్కడికి వచ్చాను. కాకపోతే ఫస్ట్ ఈ మూవీ మేకింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో దిగాను. సో నాకు ఒక అవగాహన వచ్చింది, అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని క్రాఫ్ట్స్, ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది అనేది కంప్లీట్ అవగాహన ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా నేను చేసినా చాలా మెచ్యూర్డ్ వేలో ఉంటుంది. ఇలా అంటే ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి చాలా అదేనండి. ఇప్పుడు హీరో సెంట్రిక్, హీరో బేస్డ్ లేకపోతే హీరోయిన్ బేస్డ్ కాదండి. నేను ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు.
నాకు టీ కృష్ణ నేను చదువుకునేటప్పుడు ఒంగోలు శర్మ కాలేజీలో చదివేటప్పుడు నేను ఆయన సినిమాలు నవభారతము, నేటి భారతము, రేపటి పౌరులు, తర్వాత వందే మాతరం ఇట్లాంటి సినిమాలు చాలా దగ్గరగా షూటింగ్స్ కూడా నేను చూశాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. సో ఆయన తీసినవన్నీ హీరో సెంట్రిక్ మూవీస్ కాదు, అభ్యుదయ భావాలు వాటితోటి తీసి సమాజాన్ని. దేవాలయం సినిమా చూడండి, అప్పట్లోనే సెన్సేషనల్ అది. సో కొన్ని రుగ్మతలు ఉన్నాయి సమాజంలో, వాటన్నిటిని మనం రూపుమాపలేము, చేయలేము. కానీ ఒక హ్యూమరస్గా ఎలా చెప్పొచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా, ఇది ఒక పెద్ద మీడియా కాబట్టి చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మనం చెప్పాలనుకునే పాయింట్ని రక్తపాతాలు అట్లా ఇట్లా కాకుండా అవి రోజు జరిగేవి చూస్తున్నారు, చేస్తున్నారు. మళ్ళీ ఒక ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళాడు అంటే తనను ఆలోచించుకునే విధంగా ఉండాలి, తను సంస్కరించుకునే విధంగా ఉండాలి, లేదా తను హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేసేటట్టుగా ఉండాలి. సో మనం రోజు చూసేవి చూపించకూడదు అనేది నా తత్వం అండి. చాలా గొప్పగా చెప్పారు సార్. అంటే మూవీకి మనం ఎలాంటి సేవ చేయగలం, అలాగే సమాజానికి మూవీ ద్వారా మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వగలము అనేది మూవీని ఒక వెపన్ లాగా మీరు యూజ్ చేస్తున్నారు. చేయాలండి, అది మీడియా చాలా పవర్ఫుల్ అండి. సో గుడ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలు మరెన్నో మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. అలాగే అరి అనే ఒక మంచి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లాస్ట్ లైనర్తో ఎండ్ చేస్తాను. మీరు క్లైమాక్స్లో మీకు గూస్ బంప్స్ ఎప్పుడు వస్తాయంటే, మై నేమ్ ఈజ్ నో బడీ అనేది రిపీట్ అయిపోయి మాధవ కేశవ అని ఒక మై నేమ్ ఈజ్ మాధవ, మై నేమ్ ఈజ్ కేశవ అని ఒక బ్యాక్గ్రౌండ్లో శ్లోకం వస్తుంది, అప్పుడు వస్తాయి మీకు గూస్ బంప్స్. వావ్, నైస్. అరి నుంచి మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ సార్, మన వాళ్ళు కొంచెం మధ్యలో యాడ్ చేసుకుంటారు. సో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయండి. ఒక్క డైలాగ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రియాక్షన్స్. మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీ లైఫ్ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఇది నాకు బాగా నచ్చింది. రెండో డైలాగ్ బాగా నచ్చింది ఏంటంటే, ప్రాబ్లం నాది కాదంటే ఫిలాసఫీ నేను చెప్తాను, ప్రాబ్లం నీదైతే అప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే. సో ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఉచిత సలహాలు చాలామంది ఇస్తారండి, కానీ తన దాకా వచ్చే వరకు ఆ సలహా పనిచేస్తుందా పనిచేయదనే తెలియదు, పెయిన్ తెలియదు. సో దాన్ని మేము డైరెక్టర్ బాగా చెప్పారు, ప్రాబ్లం నాది కాదన్నప్పుడు ఫిలాసఫీ ఎవరైనా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి ప్రేక్షకులకి, సాక్షి వ్యూవర్స్కి, తెలుగు ప్రేక్షకులకి మా సినిమాని ఆదరించండి. ఇది త్వరలో వస్తుంది, జూన్లో కంపల్సరీగా థియేటర్స్లో ఉంటుంది. మీరు దీన్ని తప్పక ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.